వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరికి ఊరట బెయిల్ మంజూరు చేశారు తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు పరకామణి కేసులో ప్రధాన సాక్షి సతీష్ మరణంపై సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కారుమూరి విమర్శలు చేశారు తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నిన్న అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంతకల్లుకది తరలించారు సొంత పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడంతో కోర్టులో అయితే ఊరట జరుగుతోంది పరకామణి కేసులో ప్రధాన సాక్షి సతీష్ మరణంపై అయితే సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కారుమూరి విమర్శలు గుప్పించారు తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడంతో నిన్న అయితే అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంతకల్లుకు తరలించారు సొంత పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం సతీష్ కుమార్ పరకాల కేసుకు సంబంధించి సతీష్ కుమార్ చనిపోయినటువంటి సంఘటనలో ఈయన కారుమూరు వెంకటరెడ్డి గారు సోషల్ మీడియాలో ఏదో మాట్లాడి పోస్ట్ పెట్టాడని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తితో ఒక ఫిర్యాదు తీసుకొని ఆయన పైన అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. అది అక్రమ కేసు నమోదు చేసిన వెంటనే గంటల లోపలే అక్కడ పోయి ఆయన అరెస్ట్ చేయడం. చట్టం 173 క్లాస్ 3 ఏం చెప్తుందంటే అరెస్టు చేసే ముందు ఎఫ్ఐఆర్ కట్టే ముందు డిఎస్పీతో ప్రయర్ పర్మిషన్ తీసుకొని 14 రోజుల పాటు ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రైమా ఫేసీ కేసు రుజువైతే కేసు నమోదు చేయాలా అనేది చట్టం చెప్తారు. అవన్నీ ఏమీ లేకోకుండా డిఎస్పీ పర్మిషన్ లేకోకుండా ఇవాళ పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆయన మేఘాల మీద అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఈ అరెస్టు చాలా అక్రమం, అన్యాయము అని చెప్పేసి మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. జడ్జి గారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన సెల్ ఫోన్ పై రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఏదైనా జరిగినా ప్రభుత్వం పైన కానీ విమర్శలు చేసే అధికారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించబడింది. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది మాట్లాడినా అక్రమ కేసు బనాయించడం, లోపల వేయడం, బెదిరించడం ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడడమే నేరమా? ఇవాళ ఆయన పైన పెట్టినటువంటి కేసులు ఎఫ్ఐఆర్ చూస్తే ఏం కేసులు ఉన్నాయి? ఒక్కో సెక్షన్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టేట్లు, ప్రాంతీయ అసమానతలు ఇవన్నీ ఉండేటట్లు, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టినట్లు ఇలాంటి సెక్షన్లు పెట్టారు. కానీ ఆ సెక్షన్లన్నీ ఏవి వర్తించవు. నిజంగా ఆయన మాట్లాడిన కంటెంట్స్ కు ఈ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు నమోదు చేసినటువంటి సెక్షన్లకు చాలా చాలా వ్యత్యాసం ఉంది. సో ఇవన్నీ కూడా కోర్టు వారు గమనించి ఇవాళ ఆయన రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలనుకోవడం కూడా అది తప్పు. ఇది ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఎవరికైనా కానీ స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, విమర్శించే హక్కు ఇవన్నీ కూడా రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ఇవాళ ప్రభుత్వం ఆ రాజ్యాంగం కల్పించినప్పటికీ వాటికి అన్నిటికీ తిలోదకాలు ఇచ్చి ఇవాళ అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేయడం, ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో వాళ్ళ కేసులు నమోదు చేస్తా ఉన్నారు. పరకామణి కేసుకు సంబంధించి పూర్తి విషయాలేంటో ఇప్పుడు ఒకసారి మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, సోషల్ మీడియాలో ఏదైతే ప్రభుత్వంపై కారుమూరి విమర్శలు చేశారో దానిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, సోషల్ మీడియా కేసులో ఏదైతే సిఏ సతీష్ కుమార్ పై పోస్ట్ చేశారనే నెపంతో కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే 41A నోటీస్ ఇచ్చి విచారణ జరపాలి, అరెస్ట్ చేయాల్సినంత పరిస్థితి లేదు. అక్కడ ఏదైతే అరెస్ట్ చేసిన వ్యక్తి వెంకటరెడ్డి అతను ఎక్కడికైనా పారిపోయే పరిస్థితి కూడా లేదు. ఈ సోషల్ మీడియా కేసుల్లో 41A ఇచ్చి విచారించాలి తప్పితే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంతా ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో ఏదైతే కొన్ని సోషల్ మీడియా కేసుల్లో అరెస్టులు కూడా జరిగాయి. రవీంద్రారెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ కూడా ఈ మధ్య కాలంలో జరిగింది. అయితే దాని మీద హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విషయంపై సిబిఐ ఎంక్వైరీ కూడా ఇచ్చింది. సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఏదైతే సోషల్ మీడియా కేసులు అంత ప్రభావితం చేసే పరిస్థితి లేదు. వీటిపైన ఏదైతే సిఏ సతీష్ కుమార్ హత్యనా ఆత్మహత్యనా అనేది తేలకుంటే ఏదైతే ఆయన ట్విట్టర్ లో చేసే పోస్టాడో ఆ పోస్ట్ పైన ఆయన అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఏదైతే జిల్లాకు తాడిపత్రి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనకు బెయిల్ కూడా లభించింది. ఏదైతే డిఫెన్స్ లాయర్లు కూడా ఏదో జరగబోతుంది అని చెప్పి వాదనలు వినిపించినంత మాత్రాన ఈ సోషల్ మీడియా కేసులో ఇలాంటి నిలబడవు. గతంలో చాలా వరకు కొన్ని కేసులు చూసాము. ఆ కేసుల్లో కూడా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం
కేవలం నోటీస్ ఇచ్చి విచారించండి తప్పితే ఇక్కడ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి కేసుల్లో ఈ అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి దాన్ని మళ్ళీ జడ్జి ఇంటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ జడ్జి కూడా ఒకంత అసహనం, పోలీసులతో అసహనం వ్యక్తం చేయడంతో చివరికి ఎటకేలకు కారంగూరు వెంకటరెడ్డికి బెయిల్ లభించింది అమూల్య. మరి కిరణ్, ఇప్పుడు తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతోనే నిన్న అరెస్ట్ అయితే చేశారు, కానీ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడానికి కారణం ఏంటంటారు? అమూల్య, సోషల్ మీడియా కేసుల్లో సుప్రీంకోర్టు ఖచ్చితమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ కేసుల్లో కేవలం విచారించాలి, 41A ఇచ్చి విచారించవచ్చు, ఆ కేసులో అరెస్ట్ చేయకూడదు అంటూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ఆయా రాష్ట్రాల ఆయా జిల్లాల ఆయా కోర్టులు కూడా పాటించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కాబట్టి ఏదైతే కారంగూరు వెంకటరెడ్డి విషయం కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కానీ ఒక అంశాన్ని పోస్ట్ చేసినప్పుడు దాన్ని ప్రాతిపదిక తీసుకొని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అది బెయిలబుల్ సెక్షన్లు సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కింది కోర్టులు పాటించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఈ పోలీసులు ఏదైతే ఉన్నారో వారు వేరు సెక్షన్ల మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళడం, కోర్టుకు వెళ్ళినప్పుడు ఏదైతే ఈ కేసుల పైన కోర్టులు కూడా ఆక్రమణ వ్యక్తం చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఎంతమంది పైన కేసులు పెడతారు? ఇలా కేసులు పెడితే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటా పోతే జైలు సరిపోవని కూడా సోషల్ మీడియా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం కూడా తెలిసిందే. ఇక్కడ ఏదైతే కారంగూరు వెంకటరెడ్డి విషయం పరకామణి కేసులో ఆయన ఏదో ఒక అంశాన్ని సీఏ అంశాన్ని పోస్ట్ చేసినంత మాత్రాన అతన్ని అరెస్ట్ చేయాల్సిన పని లేదు అంటూ సొంత పుస్తకపై ఆయనకు బెయిల్ నమోదు చేసింది గుంతకల్ కోర్టు. బెయిలబుల్ సెక్షన్లు ఏదైతే పోలీసులు కూడా బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడం వల్ల వెంటనే బెయిల్ కూడా లభించింది. ఏదైతే హైదరాబాద్ నుంచి ఆయన్ను తాడిపత్రికి తరలిస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఆయన తాడిపత్రి కాకుండా గుంతకల్ కోర్టులో హాజరుపరిచారు. గుంతకల్ కోర్టులో హాజరుపరిస్తే బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి ఆయనకు బెయిల్ లభించింది. అంతకుముందే ఏదైతే కారంగూరు వెంకటరెడ్డి భార్య ఉందో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా మఫ్టీలో వచ్చారు, మేము పోలీసులమంటూ ఏదైతే సిఐ సతీష్ కుమార్ విషయంలో అరెస్ట్ చేశామని చెప్పారు. అంతేగాని వారు పోలీసులా కాదా అనే విషయం కూడా స్పష్టం కాలేదు. ఏదైతే ఆయన్ను హైదరాబాద్ నుంచి కొంతసేపు ప్రచారం జరిగింది, ఆయన్ను తాడేపల్లికి తరలిస్తారని, మరొకసారి తాడిపత్రి పోలీసులు తాడిపత్రికి తరలిస్తారని సమాచారం ఉంది. చివరికి ఎట్టకేలకు ఆయన్ను గుంతకల్ కోర్టుకు సబ్మిషన్ చేశారు. గుంతకల్ కోర్టు ఆయనకు బెయిల్ లభించింది. ఈ వ్యవహారాన్ని ఏదైతే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా చాలా యాక్టివ్ తీసుకుంది, సీరియస్ గా తీసుకుంది. ఆ కారంగూరు వెంకటరెడ్డిని హైదరాబాద్ నుంచి తరలించినప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఏదైతే లీగల్ సెల్ కానీ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కానీ వెంటనే స్పందించింది. స్పందించడమే కాకుండా ఆయా ఏదైతే ఎక్కడికి తరలిస్తారనే విషయాల్లో కూడా వారు సమాచారం తీసుకుంటున్నారు. చివరికి ఏదైతే ఆయన్ను ఇక్కడికి గుంతకల్ కోర్టుకు తీసుకురావడం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు మొత్తం గుంతకల్ పోలీస్ స్టేషన్ దాదాపు ముట్టడించే ప్రయత్నం చేశారు. కీలక నేతలు, అనంతపురం జిల్లాకు చెందిన కీలక నేతలు ఏదైతే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డితో పాటు ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యేతో పాటు ఏదైతే గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి కూతురు నైరుతి రెడ్డి, వీరందరూ ఈ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి పర్యవేక్షించారు. అదేవిధంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఏదైతే ప్రకాష్ రెడ్డి కూడా పోయి ఏదైతే కారంగూరు వెంకటరెడ్డిని పరామర్శించారు. మొత్తం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ గుంతకల్ పోలీస్ స్టేషన్ దగ్గర ముట్టడేశారు. మొత్తం ఏదైతే కారంగూరు వెంకటరెడ్డికి అండగా నిలబడ్డారు. ఈ పార్టీ ఏదైతే కారంగూరు వెంకటరెడ్డి అరెస్ట్ చేసినంత మాత్రాన అక్రమ కేసులకు భయపడం, ఇలాంటి మేము చాలా ఫైట్ చేసి ఒకసారి అధికారంలోకి వచ్చాం, మరోసారి 2 సార్లు ప్రతిపక్షంలోకి వెళ్ళాం, అక్రమ కేసులకు భయపడం, తిరిగి పోరాడతామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గట్టిగా అధికార పక్షాన్ని సవాల్ చేశారు. ఏదైతే ఈ కారంగూరు వెంకటరెడ్డి విషయంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ చాలా యాక్టివ్ గా స్పోర్టివ్ గా తీసుకొని బెయిల్ వచ్చే వరకు పోరాడారు. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ కు వచ్చే అవకాశాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అమూల్య, మరి ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులపై ఏదైతే అరెస్టులు చేస్తున్నారో దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రభావం చూపిస్తుంది అన్న విమర్శలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? అమూల్య, ఇక్కడ ఏదైతే ఉందో కారంగూరు వెంకటరెడ్డి ఏదైతే అరెస్ట్ చేశారో ఆ అరెస్టు పైన హైకోర్టు కూడా ఒకంత అసహనము ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు,
బెయిల్ అనేది వ్యక్తి ప్రాథమిక హక్కు. ఒకవేళ ఆయన పెట్టిన పోస్టు అంత అభ్యంతరకరంగా ఉన్నప్పుడు 41A నోటీస్ ఇచ్చి ప్రాథమికంగా విచారించాలి. పోలీసులు ఎలాంటి నోటీస్ ఇవ్వకోకుండా హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డిని తరలించారు. ఇది కోర్టు కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు పెట్టిన కేసులు కూడా బెయిలబుల్ సెక్షన్ కాబట్టి వెంటనే బెయిల్ వచ్చింది. ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం బెదిరింపులకు భయపడి మేము ఏదైతే అధికార పక్షాన్ని ప్రశ్నించుకోకుండా ఉండము, కేవలం ఆయన మృతిపై అది హత్యనా ఆత్మహత్యనా అనే ఒక పోస్ట్ పెట్టినందుకు హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి గుంతకలకు తరలించాల్సిన పరిస్థితి ఏముంది అంటూ కోర్టు కూడా ఒకంత అసహనం వ్యక్తం చేసింది. తాడిపత్రికి చెందిన ఓ టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో సివిల్ దుస్తుల్లో వచ్చి కొందరు పోలీసులు ఇతన్ని ఏదైతే కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి గుంతకలు తరలించారు. ఏదైతే కారుమూరి వెంకటరెడ్డి భార్య హరిత తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె హైదరాబాద్ లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఏదైతే ఈ వ్యవహారం ఉందో, ఈ ప్రతి వ్యక్తికి సోషల్ మీడియాను వాడుకునే హక్కు ఉంది. ప్రతి వ్యక్తి తన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు ప్రకటించే పరిస్థితి ఉంది. ప్రతి వ్యక్తికి రాజ్యాంగం స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. అయితే వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితిలో మొత్తం ఏదైతే గుంతకల్ డిఎస్పీ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు మొత్తం ముట్టడించారు. దాదాపు 4 గంటలు గుంతకల్ డిఎస్పీ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు మోహరించారు. చివరికి ఆయన తాడిపత్రి మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచారు. ఎట్టకేలకు తాడిపత్రి మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఈ వ్యవహారం ఏదైతే అది సుఖాంతమైంది. అమూల్య, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరికి ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేశారు తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. షరతులతో కూడిన బెయిల్ అయితే ఇచ్చింది కోర్టు. పరకామణి కేసులో ప్రధాన సాక్షి సతీష్ మరణంపై సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు పెట్టారో దానిపై ప్రభుత్వంపై కారుమూరి విమర్శలు గుప్పించారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిన్న అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన వెంటనే గుంతకల్లుకు తరలించారు. సొంత పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. బెయిలబుల్ సెక్షన్లు అయితే నమోదు చేయడంతో కోర్టులో ఊరట లభించింది.